తెలంగాణ భవన్ నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. సంబంధం తీసుకున్న కుటుంబాలు బ్రహ్మాండంగా బాగుపడుతున్నాయి. నెలకు 30,000 నుంచి 40,000 మినిమం 20-25,000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక అవకాశం కల్పించినటువంటి దళిత బంధు పైన మీరు ఇలా డిక్లరేషన్ చేసి దానికో పేరు పెట్టి మరి డిక్లరేషన్ చేశారు కదా, 12 లక్షలు ఇస్తామన్నారు కదా. 12 లక్షలు కాదయ్యా, మీరున్న కాడ 5 లక్షలు ఇచ్చి ఇక్కడ మాట్లాడు. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి మాట్లాడు. ఏం చెయ్యం, ఇక్కడ మాత్రం మాకు ఎన్నికలు ఉన్నాయి, రేపు మళ్ళీ ఒక్కసారి దళితులను గిరిజనులను మోసం చేయాలి, మళ్ళీ మీ ఓట్లను దండుకోవాలి. చాలాదా 50 ఏళ్ళు మోసం చేసారు. అదేవిధంగా విదేశీ విద్య 20 లక్షల రూపాయలు ఇచ్చి ఇలా వేలాది మంది పిల్లలకు భవిష్యత్తును చూపిస్తున్నటువంటిది. ఇలా మీరు కూడా దాని మీద మాట్లాడుతున్నారు. లేని ఆశలు పుట్టిస్తున్నారు. చేస్తారా? మీరు చేసేటోళ్ళే అయితే అక్కడ చేసి ఇక్కడ మాట్లాడు. ఫస్ట్ మీరు కర్ణాటక స్టేట్లో ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ మాట్లాడండి. ఇలా గిరిజనుల గురించి కూడా మాట్లాడుతుంది. గిరిజనులకు అసలు అన్యాయం చేసింది మీరు కదా. 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు పోడు భూములు మాకు పంపిణీ చేయమని. ధైర్యవంతుడైనటువంటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు. అందుకే 4,06,000 ఎకరాల భూమిని ఇలా గిరిజనులకు మరి వాళ్ళకి పట్టాలు అందించి ఒక పండగ వాతావరణాన్ని కల్పించినటువంటి రాష్ట్రం. గిరిజనుల కోసం ఇక్కడ గురుకులాలు నడుస్తున్నాయి, గిరిజనుల కోసం ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి, గిరిజనుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ కింద వాళ్ళ తండాలను కానీ గూడాలను కానీ డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దాదాపుగా తండాలను గూడాలను మాకు సొంతగా మా ప్రభుత్వం మా పాలన మాకు ఉండాలనేటువంటి వాళ్ళ డిమాండ్, అనేక సంవత్సరాల డిమాండ్. మీరు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిర్రు, ఎందుకు అమలు చేయాలి? తెలంగాణ రాష్ట్ర తర్వాతనే గిరిజన గూడాలను తండాలను గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళ తండాలో వాళ్ళ రాజ్యాన్ని ఉండే విధంగా ఈరోజు హక్కులు కల్పించి వాళ్ళకు నిధులు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కళ్ళ ముందర కనబడుతున్నటువంటి నిజాలు. ఇవన్నీ కూడా మాట్లాడకుండా అసెంట్ భూముల గురించి కూడా మీరు మాట్లాడుతుంది. ఉన్నటువంటి అసెంట్ భూములు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చాలా మంది ఈ ప్రాంతం కానటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఆక్యుపై చేసిన విషయం నిజం కాదా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల 5-6 జిల్లాల్లో ఉన్నాయి కదా, ఆ భూములన్నీ మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఇలా వాళ్ళు ఆక్యుపై చేస్తుంటే కూడా కళ్ళెళ్ళ పెట్టి ఎందుకు చూసిండ్రు? మీకు ఎన్నడూ గిరిజన మీద దళితుల మీద ప్రేమ ఉన్నది? మీకున్నదల్లా ప్రేమ వాళ్ళ ఓట్ల మీద ప్రేమ తప్ప ఆ వర్గాల మీద ప్రేమ కాదు. ఇది కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. మా దళిత సోదరులకు గిరిజన సోదరులు కూడా తెలుసు